హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము షాపింగ్ కోసమని ఒంగోలు వెళ్ళాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ రత్నమహల్ థియేటర్ వద్ద మాకు హాయ్ నాన్న మూవీ పోస్టర్ కనిపించింది. సో నాని మూవీ ప్లెజెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో మేము వెళ్ళి అడిగాము. అప్పటికే మూవీ స్టార్ట్ అయిపోయి నియర్లీ 15 to 30 minutes కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. సో ఆఫ్టర్నూన్ షోకి మేము మ్యాట్నీకి బుక్ చేసుకొని ఆ తర్వాత జీబు రెస్టారెంట్కి వెళ్ళి మేము లంచ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ థియేటర్ వద్దకు వెళ్ళేసరికి అక్కడికి 15 to 30 minutes టైం ఉందన్నారు. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ ఒక పంజాబీ ఫుడ్ కోర్ట్ అనేది అవైలబుల్గా ఉందని తెలిసింది. కానీ అప్పటికే మేము లంచ్ చేసేసాము. సో ఇప్పుడు మేము మిస్ అయ్యాం కాబట్టి ఎవరైనా మూవీకి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఇదొకటి అవైలబుల్గా ఉంది అనేది చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దీన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మార్నింగ్ షోకి వెళ్ళే వాళ్ళు ఆఫ్టర్నూన్ ప్రశాంతంగా లంచ్ చేసి ఇంటికి వచ్చేసేయచ్చు. ఆఫ్టర్నూన్ షో బుక్ చేసుకున్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళి అంటే 12-12:30కి అట్లా వెళ్ళేసి లంచ్ చేసేసి ఆ తర్వాత ప్రశాంతంగా మూవీ చూసుకొని ఆ రోజు ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇప్పుడైతే మిస్ అయిపోయాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినట్టయితే దీన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎలాగో రేట్స్ అనేవి చాలా రీజనబుల్గా 450తోనే స్టార్ట్ అవుతాయని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసింది. అలాగే ఇక మూవీ అయితే షో స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రత్నమహల్ థియేటర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాదాపు ఒంగోలులో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బట్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో అందుకే నేను ఇక్కడంతా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎవరైనా 15 to 30 minutes ముందు వెళ్ళినట్టయితే కూర్చోడానికి సోఫాస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి బ్రేక్ టైంలో కొనుక్కోవడానికి పాప్కార్న్స్ అవన్నీ యాజ్ యూజువల్గా ఎక్కడైనా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అవన్నీ అవైలబుల్గానే ఉంటాయి. నేను ముందుగా వెళ్ళాను కాబట్టి ఇదంతా షూట్ చేసేసాను. తర్వాత అక్కడ ఉన్న ప్లెజెంట్ నేచర్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత మూవీ థియేటర్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీతో ఒకసారి షేర్ చేస్తాను. ఎందుకంటే మూవీ స్క్రీన్ చూపించడం కొన్నిసార్లు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కేవలం మూవీ థియేటర్ ఎలా ఉంది ఏంటి అంతా క్లీన్ అండ్ నీట్గా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేశారు. నాకైతే బాగుంది అనిపించింది. నెక్స్ట్ టైం మూవీకి కూడా వెళ్ళొచ్చు, అంత బాగుంది ఆ మూవీ థియేటర్ అయితే. కొన్ని అంత నీట్గా అనిపించవు కదా. సో బట్ రత్నమహల్ థియేటర్ అయితే మాత్రం చాలా బాగుండింది. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. థియేటర్ లోపల కూడా అంతా ఏసీ థియేటర్, ఇంత ప్లెజెంట్గా ఉంది. మూవీ స్టార్ట్ అవ్వకముందే నేను తీశాను. టైటిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు రిస్క్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మీకు ముందుగానే ఇదంతా ఒకసారి షూట్ చేసి చూపిస్తున్నాను. లోపల ఉన్న ప్లెజెంట్ నేచర్ అదంతా. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టు